నమస్తే అండి. ఈరోజు వీడియోలో మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ మినప సున్నుండలు చాలా తొందరగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారైపోతాయి. ముందుగా మినపగుళ్ళుని లో ఫ్లేమ్లో బాగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం బియ్యం యాడ్ చేసుకోండి. ఇలా బియ్యం యాడ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు మన నోటికి అంటుకోకుండా ఉంటుంది. మినపగుళ్ళు వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్గా తయారైన తర్వాతను ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళకి కప్పున్నర కానీ లేదా 2 కప్పులు కానీ మీరు తినే స్వీట్ బట్టి బెల్లం తురుముని యాడ్ చేసుకోండి. ఈ మినపపిండిలో బెల్లం తురుముని యాడ్ చేసి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా తయారు చేసుకోండి. ఇప్పుడు సున్నిపిండి తయారైపోయింది. ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన నెయ్యి వేసి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండలు చుట్టుకోండి. ఉండలు బాగా కుదరకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇంతేనండి, తక్కువ టైంలో ఎంతో రుచికరమైన మినప సున్నుండలు తయారైపోయాయి.